ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,024-25 అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో నేను చూస్తే రాష్ట్రం కంటే బాగా వెనకబడ్డాం. పార్వతీపురం మాండ్యంలో ఇప్పటికీ రాష్ట్రమంతా 23-24 ప్రకారం 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇక్కడ మాత్రం 1,43,000 ఉంది. అందులో కూడా మళ్ళా పాలకొండ మళ్ళీ వెనకబడి ఉంది, 1,19,000 ఉంది. అందులో బామిని విలేజ్ అయితే ఇంకా తక్కువ ఉంది, 1,15,000 ఉంది. అంటే రాష్ట్రం ఆవరేజ్ కంటే జిల్లా ఆవరేజ్ తక్కువ, జిల్లా ఆవరేజ్ కంటే పాలకొండ తక్కువ, పాలకొండ కంటే బామిని ఇంకా తక్కువ. అంటే పేద ప్రాంతం అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే నిన్నటి వరకు జయకృష్ణ గారు తెలుగుదేశం ఉన్నారు, కానీ మొన్న ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బాగా పనిచేస్తున్నారు. పూర్తిగా సహకారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి తోటపల్లి కాలువ విషయం కానీ ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పారు. తప్పకుండా ఉత్తరాంధ్రలో నీళ్లన్నీ సమర్థవంతంగా వినియోగించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి వంశధార, పోలవరం నదుల అనుసంధానం కూడా చేసి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ విజన్ ఏదైతే నేను చెప్పానో 10 సూత్రాలు చెప్పానో ఈ 10 సూత్రాలని ఇక్కడే పిల్లలందరినీ కోరుతున్నాం. పాఠ్యాంశాల్లో తీసుకొస్తాం, టెక్నాలజీ విషయాల్లో తీసుకొస్తాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుకోండి. మీ జీవితాల్లో ఇప్పుడు ఏ ఇంటర్మీడియట్ అంటే 18వ సంవత్సరంలో మీరు ఉంటారు. ఇంకా 22 అంటే 30-40 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలో. దాంట్లో తెలుగు జాతి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. దానికి అనుగుణంగా పిల్లలు చదువుకోవడమే కాకుండా మీరు కార్యక్రమాలు చేసే బాధ్యత మీది. ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, లోకేష్. నేను ఆయన తండ్రిగా చెప్తున్నా, నేను చూశాను. నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్కి కూడా పోవాలా, పేరెంట్స్ మీటింగ్కి నేను వెళ్ళా, మా మిస్సెస్సే పోయేది. ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది. ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎంగా ఉండేవాడు. నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని. మా మిస్సెస్సే చదివించింది. హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు. ఒక బిల్డింగ్ ఉంది, ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు. ఫౌండేషన్